నమస్తే మేడం. నమస్తే అండి. గుడ్ టు సీ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మేడం నిమ్మకాయ పూజ సెరమనీ జరిగింది. సో ఏం చెప్పదలుచుకోరు మేడం? నిమ్మకాయ అంటే కామన్గా మనం అందరం వాడే ఇంట్లో యూజ్ చేసేది. దాన్ని కొన్ని పూజలకి కొంత మంచికి ఉపయోగిస్తారు, కొంచెం చెడుకు ఉపయోగిస్తారు. సో మనం మంచికి ఉపయోగించే దాని మీద ఎంత బేస్ అయింది, చెడుకి ఎలా ఉపయోగిస్తారు అన్న దాన్ని బేస్ చేసుకొని హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీ మా డైరెక్టర్ గారు ఈరోజు పూజ సెరమనీ మూవీ లాంచ్ చేశారు పోస్టరు. నిమ్మకాయ అంటే అందరికి అనిపించవచ్చు నిమ్మకాయ టైటిల్ ఏంటి అని, కానీ దాని వెనకాల ఎంత చరిత్ర ఉందన్న దాన్ని చూపించడానికి డైరెక్టర్ గారు ఈ మూవీని చేద్దామని నిర్ణయించుకున్నారు. చెప్పండి మేడం, సుమన్ గారితో, లెజెండరీ యాక్టర్ సుమన్ గారితో మీరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు, ఏం చెప్పదలుచుకోరు? చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే ఆయన అంత పెద్ద ఆర్టిస్ట్, మంచి హీరో అండ్ ఆమని గారి కాంబినేషన్ సుమన్ గారితో ఆమని గారితో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంతే ఎంత ఎక్సైటింగ్ గా ఉంది. ఇంత మంచి సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుంది సినిమాలో? నా రోల్ అంటే బాగానే ఉంటది, మంచి రోల్. లెంత్ అంటే ఒక దేవతకి సపోర్టింగ్ గా ఉంటూ ఈ నిమ్మకాయతో మాకు కొన్ని బంధంతో కూడుకొని ఉంటారు. అందుకంటే రివీల్ చేయలేము మేము, ఎందుకంటే డైరెక్టర్ గారు రివీల్ చేయలేదు కాబట్టి. మాకు వినిపిస్తున్న సుమన్ గారి వైఫ్ గా ఉండబోతుంది అన్నట్టుగా. సుమన్ గారి వైఫ్ ఆమని గారండి. ఓకే, మీ పాత్ర ఎలా ఉండబోతుంది మరి? నా పాత్ర అంటే దేవుడికి సంబంధించింది, ఎందుకంటే మేము రివీల్ చేయొచ్చో చేయరదో మాకు తెలియదు, డైరెక్టర్ గారు చేయలేరు కాబట్టి. బాగుంటుంది క్యారెక్టర్. సో ఏం చెప్పదలుచుకోరు? ఒక పోరాటంతో కూడుకున్న క్యారెక్టర్. అంటే ఒక ఊరి కోసము, ఒక మాంత్రికుడితో ఆ ఊరి జనాల కోసం ఒక దేవతకి సపోర్ట్ చేస్తూ పోరాడే క్యారెక్టర్. సో ఫైనల్ గా మీ సినిమా షూటింగ్ కి వెళ్ళిపోతుంది. సో మీరు అనుకున్న కళ నెరవేరుతుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా, ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఎందుకంటే ఈరోజు పూజ చూసారు, ఎంత బాగా చేశారు. ఇంత టైం తీసుకొని అంత పూజ చేసినందుకు డైరెక్టర్ గారు మంచితనానికి, సుమన్ గారు సపోర్ట్ తో చాలా బాగా, అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరందరూ ఖచ్చితంగా మా సినిమా చూడండి, ఆదరించండి. మేడం మంచిగా అంటే ప్రెజెన్స్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీది. మేము చిన్నప్పుడు కన్నీళ్ళని చాలా మంది చూసారు, మీరు ఫస్ట్ దేవకన్న చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది. మంచి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.